హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనం చార్ధామ్ వీడియోస్ చూస్తూ ఉన్నాం. మనం 3 ఛానల్స్ లో కూడా చార్ధామ్ వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉన్నాను. చూడని వాళ్ళ కోసం కమెంట్ లో అన్ని వీడియోస్ లింక్స్ కూడా ఇస్తానన్నమాట. సో డే 1 నుంచి అంటే కొత్త చార్ధామ్ యాత్రే కాకుండా మా కష్ట నష్టాలు అన్ని షేర్ చేసిన వీడియోస్ 1 by 1 పోస్ట్ చేస్తూ వస్తూ ఉన్నాను. ఇప్పుడైతే మనం డే 2 యమునోత్రికి వెళ్తూ ఉన్నాం. సో నైట్ అయితే మేము బార్కోట్ అనే చిన్న టౌన్లో స్టే చేసాం. ఇక్కడ ఇంకొక విషయం చెప్పాలనుకుంటున్నాను. నార్మల్గా మనం ముందుగానే ప్రీ బుకింగ్ హోటల్స్లో చేసుకుంటాం కదా, అలా ఎవ్వరు చేసుకోకండి. ఎందుకంటే మనం చేరాలనుకున్న టైంకి కరెక్ట్గా రీచ్ అవ్వలేం. అందువల్ల మీరేంటంటే హోటల్ రూమ్ చాలా ఉంటాయి. సో దారి పొడుగునా హోటల్ రూమ్సే. మీకు నైట్ అయిపోయింది, ఇంకా మీరు ప్రయాణం చేయలేం అన్న పక్షంలో అక్కడున్న హోటల్స్ ఏదైనా కూడా తీసుకోవచ్చు. అన్నీ కూడా మనకు బడ్జెట్లో బాగున్న హోటల్స్ కూడా ఉన్నాయన్నమాట. ఇది ఒక్కటి చెప్పదలుచుకున్నాను. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మేము బార్కోట్లో స్టే చేయాలనుకున్నాము. కాకపోతే బార్కోట్ చేరేటప్పటికి 2 o'clock or 1:30 అయిపోయింది అనమాట. సో అప్పుడు దాకా కొండల మధ్యలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని మనం డ్రైవ్ చేయడం కష్టం. ఎందుకంటే వెహికల్స్ ఎదురొస్తూ ఉంటాయి. ఒకే 1 way అనమాట. సో అందువల్ల మీరు ఎక్కడ చార్ధామ్ మాత్రం ప్రీ బుకింగ్ అవసరం లేదు. ఎందుకంటే ఈ ప్రయాణం మన చేతిలో ఉండదన్నమాట. ఒక్కొక్క ధామ్ని విజిట్ చేయడానికి ఒక్కొక్క రోజు సరిపోవట్లేదు అనమాట. ఒక్కొక్క ధామ్కి 2 days సరిపోతుంది. అందువల్ల ఏంటంటే మీరు దానికి తగ్గట్టు ప్లాన్ చేసుకొని ప్రిపేర్డ్గా వెళ్ళండి అనమాట. సో చాలామంది న్యూస్లో ఇలా ఉంది, అలా ఉంది, కిక్కిరిసలాడింది, జనాలు తోసేసుకున్నారు, ఇవన్నీ కూడా మేము ఇక్కడ యమునోత్రికి వెళ్ళినప్పుడు కేదార్నాథ్లో అల్లకల్లోలం అయిపోయింది, చాలా మంది చనిపోయారు అని చెప్పి న్యూస్ వచ్చింది, వీడియోస్ వచ్చాయి. కానీ అది ఎంతవరకు నిజమో నాకైతే తెలియదు. కానీ మేము వెళ్ళినప్పుడు మాత్రం అలాంటివి ఏమీ లేవు. ఒకవేళ మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఇలాంటి వీడియోస్ అస్సలు చూడకండి. మీరు దేవుడి మీద భారం వేసి మీ ప్రయాణాన్ని కొనసాగించండి. అదేవిధంగా యమునోత్రి అనేది కొంచెం కష్టతరమైన యాత్ర అని చెప్పచ్చు. అంటే మొత్తం కూడా నాకు 7 kilometers అనుకుంటా. మనం యమునోత్రిని దర్శించడానికి 7 kilometers ఉంటుంది ట్రెక్కింగ్. సో ఒకవేళ మీరు ట్రెక్కింగ్ వెళ్ళాలనుకుంటే కొంచెం కష్టంగా ఉంటుంది. వెళ్ళచ్చు, వెళ్ళలేమని కాదు. మాలో ఒక అమ్మాయి మాత్రం ట్రెక్కింగ్లో వెళ్ళింది వచ్చింది. కానీ మిగతా వాళ్ళందరూ కొంచెం ఏజ్ అయిన వాళ్ళు కాబట్టి నేను ఎక్కడ కూడా ట్రెక్కింగ్ ప్రిఫర్ చేయలేదు. మీరు గుర్రాల్లో వెళ్ళండి, లేదా పల్లకిలో వెళ్ళండి, లేదా ఆ బాస్కెట్ అంటారు కదా, పిట్లు కూడా అంటారు, వాటిల్లో వెళ్ళండి అని చెప్పి ముందుగానే వాళ్ళని ప్రిపేర్ చేశాను అనమాట. సో ఎందుకంటే మేము యమునోత్రికి రీచ్ అయిన టైంలో వర్షం వచ్చింది. సో వర్షం వచ్చినప్పుడు ఆ రోడ్ అంతా కూడా ఈ 1 way అనమాట. అది రావడానికి అదే రూటు, పోవడానికి అదే రూటు, మనుషులు నడవడానికి అదే రూటు, పల్లకీలు, బాస్కెట్లు అన్నిటికీ ఒకే రోడ్డు. అది కాకుండా యమునోత్రి వచ్చి చాలా ఎక్కువ ఉంటుంది అనమాట. స్టెప్స్ ఎక్కడ దిగడం అలాంటిది ఉంటుంది. అంతేకాకుండా చాలా స్లిప్ అవుతూ ఉంటుంది అనమాట. పక్కన రైలింగ్ కూడా నేను అబ్జర్వ్ చేసినప్పుడు అంత పటిష్టంగా లేదు. అందువల్ల మీరు జాగ్రత్తగా వెళ్ళండి. అంతేకాకుండా ఇక్కడ మెయిన్ మీరు కరెక్ట్గా ప్రికాషన్ తీసుకోవాల్సింది ఏంటంటే, యమునోత్రికి వెళ్ళేటప్పుడు గుర్రాల వాళ్ళతో మాట్లాడేటప్పుడు మీరు వాళ్ళ గుర్రాలని ఏమాత్రం వదలకుండా మాట్లాడుకోండి. ఎందుకంటే వాళ్ళ జుట్టు మన చేతిలో ఉంటుంది. సో ఐడి కార్డు మన దగ్గర ఉంటుంది. సో ఐడి కార్డు మీద మనం ఎలాంటి ప్రాబ్లం వచ్చినా వాళ్ళకి శిక్ష ఉంటుంది. అందువల్ల మీరు ఐడి కార్డు మాత్రం మీరు సేఫ్గా పైన చేరి మళ్ళీ దేవుని దర్శించుకొని కిందకు వచ్చిన తర్వాత మాత్రమే వాళ్ళకి ఐడి కార్డు ఇవ్వండి. సో నార్మల్గా 2500కి అప్ అండ్ డౌన్ మేము మాట్లాడాం. యాక్చువల్గా గవర్నమెంట్ రోడ్ వచ్చి 2300 చెప్పారు. కానీ మేము వెళ్ళేటప్పటికి మధ్యాహ్నం అయిపోయింది. గవర్నమెంట్ కౌంటర్ దగ్గరికి వెళ్ళాలంటే మాకు టైం వేస్ట్ అని చెప్పి ఒక 200 ఎక్స్ట్రా మాట్లాడి 2500కి మాట్లాడాం. ఇక్కడ త్రూ గవర్నమెంట్ ద్వారా పోతే కొంచెం తగ్గుతుంది. ఒకవేళ గవర్నమెంట్ కౌంటర్ మూసేసి ఉన్నా, గవర్నమెంట్ కౌంటర్ మీకు అందుబాటులో లేకపోయినా కూడా మీరు ఇట్లా తనీగా మాట్లాడుకొని వెళ్ళచ్చు. రేట్ మాత్రం 2300, 200 ఎక్స్ట్రా ఇచ్చాం. సో అది మన ఇష్టం అన్నమాట. వాళ్ళు డిమాండ్ చేయడానికి లేదు. మీరు గట్టిగా చెప్పచ్చు 2300 ఇస్తామని. కాకపోతే మనం గుర్రాలకి వాళ్ళకి టిఫిన్లకి అట్లా 200 అడుగుతారు. సో 2500 ఇవ్వచ్చు అన్నమాట. తర్వాత ఏంటంటే మీరు వెళ్ళేటప్పుడు ఆ గుర్రం మీద
ఆ బెడ్ సరిగా ఉందా లేదా చూసుకోండి. చాలా మంది గుర్రం వస్తుంది ఎక్కేస్తూ ఉంటాం, కానీ మా వాళ్ళందరినీ కూడా నేను ప్రతి ఒక్క గుర్రం కూడా చెక్ చేసి ఆ బెడ్ కరెక్ట్గా ఉందా లేదా అని చూసి ఎక్కించడం జరిగింది. లేకపోతే మనకు తొడలంతా ఒత్తుకుపోతాయి, వాళ్ళు ఎక్కేటప్పుడు దిగేటప్పుడు మొత్తం డ్యామేజ్ అయిపోతాం అనమాట. ఈవెన్ పళ్ళకైతే ఆ ప్రాబ్లం లేదనుకోండి, గుర్రం మీద ఉండే వాళ్ళకి మాత్రమే ఈ సలహా అన్నమాట. సో అక్కడ వాళ్ళు రగ్గులు ఇంకేదైనా క్లాతులు వేసుంటారు, అవి ఉంటేనే గుర్రం ఎక్కండి, లేకపోతే అలాంటి గుర్రాలు చాలా ఉంటాయి, అదే ప్రైస్లో ఉంటాయి. అందువల్ల మీరు అదొక్కటి ప్రికాషన్స్ తీసుకోండి, లేకపోతే మొత్తం కూడా మనం అదిరిపోతుంది, డ్యామేజ్ అయిపోతాం. మొత్తం కొంతమందికి అయితే తొడలు కూడా పుండైపోయాయి వేరే ఊరు వాళ్ళు వచ్చినప్పుడు. అయ్యో మేము అవన్నీ చూసుకోలేదండి అన్నారు. అందువల్ల దీన్ని హైలైట్ చేస్తున్నాను అనమాట పాయింట్. సో ఇక్కడ మేము 25 మెంబర్స్ ఉన్నాం. ఈ 25 మెంబర్స్ కూడా ఇంకా నన్ను చుట్టుముట్టేశారు, మా దగ్గర గుర్రాలు ఉన్నాయని. ఈ ఐడి కార్డు నాకు ఏది ఒరిజినలా ఏది డూప్లికేటా అర్థం కాలేదు. సో అందువల్ల ఏంటంటే కొన్ని ఐడి కార్డులు కలెక్ట్ చేసి ఆ గుర్రాలను చెక్ చేసి ఒక్కొక్కరిని పంపించడం జరుగుతుంది అనమాట. సో ఈ ఐడి కార్డులు గవర్నమెంట్ ఇచ్చిన ఐడి కార్డులు, దాని మీద వాళ్ళ నెంబర్ కూడా ఉంటుంది. సో ఏ మాత్రం ఆ కార్డు మనం వాళ్ళకి ఇవ్వకపోయినా కూడా వాళ్ళకి అక్కడ పేమెంట్ కాదు, వాళ్ళు గవర్నమెంట్ చేత శిక్షించబడతారు. అందువల్ల మీరు చూసుకొని ఎక్కండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. ఈ వాయిస్ ఓకేనా? जोड़ी का घोड़ा एक दे दो। ये जोड़ी का घोड़ा है, आपने एक और साइड में करो भाई अपनी फरमाइश। जोड़ी का घोड़ा है ना, एक दे दिया एक नहीं दिया, एक दूसरी सवारी दे दिया। जोड़ी का घोड़ा अरे ये वाला कार्ड ले लो, एक ले ले भाई, एक जोड़ी का आप ले लो, संगे चलेंगे का बस्ता ओए चेक इधर है इंगे तो मैं नूने ఉండేదా ఇది నా కేసు ఉంటావు एक कार्ड है, एक बात हो गई आपको कार्ड है निर्मला पकड़ वीडियो बना లేండి ఏంది మీ గొడవ వీడియో ఏమన్నా కిస్ పడిపోతుంది ఏం చేయాలి ఏ బాత్ है అమ్మా బోలా रही अम्मा शाम नीचे हो रही चलो दो गाड़ियां अక్కడ ఎంత మంది కావాలా दो हर्ष వీళ్ళందరూ ఆడుకుంటున్నావా आ जाओ आप मेरा बस ये है ना बंद करके छोड़ के मत तो एक पैसा नहीं देता। ओके 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 ठीक है बाबा बहुत बारिश आया था, क्या बहुत बारिश। रिंगकोट ला रखे, रिंगकोट अम्मा रिंगकोट ला रखा। एक मिनट देखता हूँ, मेरे पास आई उधर रुकेंगे देखना, वो बारिश आए तो ऊपर बारिश बहुत आएगी बहुत।